ఉంది కానీ లైక్ మంచి ట్విస్ట్లు ఉన్నాయి. బాగుంది. మొత్తం ఇంటర్వెల్ ముందు బాగుందా, ఇంటర్వెల్ తర్వాత బాగుంది? సెకండ్ హాఫ్ బాగుంది. హీరో యాక్టింగ్ ఎట్లా ఉంది? హీరో యాక్టింగ్ సూపర్. లైక్ మ్యూజిక్ కూడా మనకి మంచి ఇంటెన్స్ తో వేసారు. హీరోయిన్ కి మంచి క్యారెక్టర్ ఇచ్చారా? బాగుంది. అంటే లైక్ అలా సెకండ్ హాఫ్ వచ్చారు కొంచెం అలా ట్విస్ట్లు మారుతూ ఉంటాయి. నైస్. ఓవరాల్ సినిమా అంతా బాగుంది. సినిమా అయితే బాగుంది. ఇంకా ఇంటర్వెల్ సీన్ తర్వాత అయితే ఇంకా బాగా ఎక్సైట్మెంట్ కనిపించింది. సో విశ్వక్సేన్ హిట్ కొట్టాడు. హిట్ అంటే ఫస్ట్ హాఫ్ నార్మల్ గా ఉన్నా సార్, సెకండ్ హాఫ్ అయితే హైలైట్ అంటే ఫస్ట్ హాఫ్ చూస్తే ఎలా ఉంటది అంటే కామన్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం మనకి సినిమా ఓకే బాగుంది చెప్తున్నారు. బాగుంది సినిమా, ఓకే మంచి ఓవరాల్ గా సినిమా మొత్తం సినిమా అయితే బాగుంది. హిట్ కొట్టారు అయితే. ఓకే, థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో. సెకండ్ హాఫ్ అయితే 2 ట్విస్టులు ఉంటాయి కానీ అవి ఎక్స్పెక్టెడే, కానీ చాలా బాగుంది. ఎమోషన్తో కూడిన కామెడీ మూవీ తీశాడు. విశ్వక్సేన్కి నాకు తెలిసి హిట్ పడ్డట్టే. మూవీ కంటెంట్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే 2 ట్విస్టులు సినిమాకి మెయిన్ అసెంట్. మెయిన్గా సినిమా మొత్తానికి విశ్వక్సేన్ అన్న చింపి పడేశాడు. హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ మెయిన్ మూవీకి ప్లస్. హీరోయిన్ బేస్ మీద నడుస్తుంది కానీ అది సెకండ్ హాఫ్ మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కామన్ పాయింటే కానీ చాలా బాగా తీశాడు. స్క్రీన్ ప్లే బాగా. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. రెండు బాగున్నాయి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత హిట్ కొట్టారా? పక్కా హిట్ అండి. పక్కా హిట్. సూపర్. మూవీ ఎలా ఉందన్న? ఫస్ట్ హాఫ్ డౌన్ ఉంది, సెకండ్ హాఫ్ ఓకే. మూవీ ఎలా ఉందన్న? బాగుందన్న, చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. విశ్వక్సేన్ యాక్టింగ్ ఎలా ఉంది? యాజ్ యూజువల్ బాగా చేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత ఇది హిట్ పడిందా లేదా తగ్గిందా? హిట్ అనే అనుకోవచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? బాగానే చేసింది. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఏం బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్ది డౌన్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చుద్ది. సో సెకండ్ హాఫ్లో ట్విస్టులు ఉన్నాయి, చాలా బాగా నచ్చింది నాకైతే. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత ఇది మంచి ఉంది, బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా బాగా నటించింది కూడా తను. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. హిట్. ఐ విల్ గివ్ 3.5. థ్యాంక్ యూ అండి. బాగానే ఉందన్న మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సేవియర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే కనుక చాలా బోరింగ్గా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. అక్కడక్కడ కామెడీ టైమింగ్ అంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఏమో అనిపించదు, ఏమో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు సినిమా, ఇంత ఇలా ఉంది ఏంటి అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ చూస్తే కనుక. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ట్విస్ట్లు కొద్దిగా టేకింగ్ కానీ, ట్విస్ట్లు కానీ, బీజిఎం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత హిట్ కొట్టారా? నేను హిట్ కొట్టానంటే సినిమా అయితే బాగుంది, హిట్ కొడతారని కన్ఫర్మ్గా చెప్పగలను నేను. ఎందుకంటే ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ 2 హీరోయిన్స్ ఉన్నాయి. 2 హీరోయిన్ కూడా ఇంపార్టెన్స్ ఉంది ఇద్దరికి. బట్ అందులో కూడా ట్విస్టులు ఉంటాయి మనకి. ట్విస్టులు బాగా పెట్టాడు అన్న. ఎందుకంటే ఈ మధ్యన కొన్ని ప్రతి ఫ్రాడ్ సినిమాల నుంచి వస్తుంది. లక్కీ భాస్కర్ కానీ, జీబ్రా కానీ, ఇప్పుడు ఇది కానీ ఫ్రాడ్ల మీద తీస్తున్నారు. ఇది కూడా వర్కౌట్ అయ్యేలానే ఉంది. ఓవరాల్ మూవీ అయితే హిట్ బాగానే ఉంది, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మూవీ ఎలా బాగుంది. అంటే యాక్చువల్గా విశ్వక్సేన్ చెప్పారు కదా ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో, ఫస్ట్ హాఫ్ చూడంగానే ఆడియన్స్ రియాక్షన్ అంటే ఏంటి రొటీన్ సినిమా అన్నట్టే ఉంది. సెకండ్ హాఫ్లో కొత్త పాయింట్ తీసుకొచ్చారు. అంటే ఫ్రాడ్ అని చాలా సినిమాలు ఇందాక బ్రదర్ చెప్పినట్టు కూడా లక్కీ భాస్కర్ అని ఫ్రాడ్ గురించి వచ్చాయి. కాకపోతే ఫ్రాడ్లో కొత్త రకమైన ఫ్రాడ్, అంటే ఈ ఫ్రాడ్ కూడా ఉంటుందా అని చాలామంది తెలియదు. విశ్వక్సేన్ క్యారెక్టర్ ఎలా ఉందన్న? బాగుంది, చాలా బాగుంది. వన్ మ్యాన్ షో అంటారా లేకపోతే మొత్తం క్యారెక్టర్లు అన్నీ బాగా చేశారంట? అన్నీ ఈసారి వన్ మ్యాన్ షో కుదరలేదు. అంటే కుదరలేదంటే ఆయన న్యాయం చేశాడు, బట్ ఆయనకు పోటీగానే 2 హీరోయిన్లు కూడా బాగా చేశారు. ఓవరాల్ సినిమా అయితే గుడ్. ఓవరాల్ సినిమా ఓకే. అంటే సెకండ్ హాఫ్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం డౌట్ కొట్టింది, బట్ అప్పటి నుంచి లేపారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత హిట్ కొట్టారా? హిట్ అంటే ఆడేస్తుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఒకటి జనాలు పేషెన్స్ ఆపుకుంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ అండి.